కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత ఆమె దూకుడుకు తట్టుకోలేక మెంటల్ గన్లు తర్వాత బూతుల కొడాలి కాదు బూతుల నాని బూతుల రోజా ఇంకా కొంతమంది ఆయారాం గయారాములు వార్డు మెంబర్ గెలవని దాని వాళ్ళు సర్పంచులు కాని వాళ్ళు చరిత్ర తెలియని వాళ్ళు వాళ్ళతో ఏదైతుందో సోషల్ మీడియా కానీ కొన్ని మెయిన్ మీడియాస్లో ఏదైతుందో ఇంటర్వ్యూ చేపించి ఆమెను ఏదైతుందో ఆమె ప్రశ్నలకు జవాబు చెప్పలేక ఎదురుదాడి చేస్తున్నారు. నేనే పార్టీ కాదు 2013 నుంచి నాకు పార్టీలతో సంబంధం లేదు. కానీ ఇది చూసిన తర్వాత కొన్ని వాస్తవాలు రాజశేఖర రెడ్డి గారి ఆప్తునిగా అభిమానిగా కొన్ని విషయాలు చెప్పవలసి వస్తుంది. ఈ బూతుల నాని ఏదైతుందో ఈ రోజే నేను చూశాను. ఆల్మోస్ట్ ఆల్ సెకండ్ లార్జెస్ట్ పేపర్ ఇది సాక్షి. దీంట్లో 2 కాలం ఐటమ్ 2014 కంటే ముందు షర్మిల గారు పాదయాత్ర చేసి తర్వాత కనిపించలే ఎక్కడ పోయిందో అని అడుగుతున్నాడు. అయ్యా బూతుల నాని ఆమె 18 ఉప ఎన్నికలు వచ్చాయి. ఆంధ్రలో 17, ఇక్కడ సురేఖ గారు కొండ సురేఖ గారు. అప్పటి వరకు ఆమె ఎక్కువ పబ్లిక్ మీటింగ్ అడ్రస్ చేయలేదు. మైక్ అంటే తెలియదు. అట్లే విజయమ్మ గారికి మీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి ముఖ్యమంత్రి మీ నాయకుడు ప్రస్తుత నాయకుడు రేపు ఎక్కడ పోతావు తెలియదు. అతను జైల్లో ఉంటే పార్టీని రక్షించుకోవడానికి కోసం ఆ 18 ఉప ఎన్నికల్లో శ్రీకాకుళం నుంచి స్టార్ట్ చేశారయ్యా. ఎక్కడెక్కడ శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్, ఈస్ట్, వెస్ట్, గుంటూరు, కడప అండ్ తెలంగాణలో వరంగల్ ఇన్ని జిల్లాలు తిరిగి వాళ్ళు 18 సీట్లు ఆ రోజు దాదాపు 17 ఆంధ్రలో 13-14 సీట్లు తెలుగుదేశం డిపాజిట్ పోయింది. తంపింగ్ మెజార్టీతో గెలిచింది. బ్రహ్మరథం పట్టిండు షర్మిలమ్మ గారికి. ఆ రోజు షర్మిలమ్మ గారు ప్రచారం చేయకపోతే ఆ 6-7 సీట్లు మాత్రమే గెలిచేది. దాని తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, చంద్రబాబు గారు ఏదైతుందో రాష్ట్ర విభజన జరగలేదు. తను ఒక పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ. ఆ పాదయాత్రకు కౌంటర్గా మన వైఎస్ఆర్పి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నారు. ఏమి చేయాలన్నప్పుడు నేను ఆ పార్టీలో ఉన్నాను. విజయమ్మ గారి ఇంట్లో నేను, వైవి సుబ్బారెడ్డి గారు, విజయమ్మ గారు ఏమి చేయాలి ఇప్పుడు మనం ఏదైతుందో యాక్టివిటీ. బై ఎలక్షన్స్ గెలిచాము. 18లో 3 ఓడిపోయాము. ఒకటి సురేఖ, ఒకటి పిల్లి సుభాష్ చంద్రబోస్, ఇప్పుడు రాజ్యసభ అయ్యాడు. ప్రసాద్ రావు గారు నరసాపూర్ 3 ఓడిపోయి 15 గెలిచారు. ఏం చేయాలనుకున్నప్పుడు ఏదైతుందో బస్ యాత్ర చేయాలని ఏదైతుందో నన్ను అడిగినప్పుడు నేను చెప్పాను. ఎవరు చేయాలా? విజయమ్మ గారా, భారతమ్మ గారా, షర్మిలమ్మ గారా? అప్పుడు ఏదైతుందో ఆ ఒపీనియన్ నేను ఇచ్చాను. తర్వాత సజ్జల గారు, భారతి గారు, షర్మిలమ్మ గారు, విజయమ్మ గారు కూర్చొని నిర్ణయించారు. భారతమ్మ చెప్పాలి నేను సాక్షి పేపర్ చూసుకోవాలా, జగన్మోహన్ రెడ్డి గారి కేసులు చూసుకోవాలా, పరిశ్రమ ఏది ఇండియా సిమెంట్ ఉంది కదా ఆ సిమెంట్ చూసుకోవాలా అన్నప్పుడు ఏదైతుందో విజయమ్మ గారు ఒక ప్రపోజ్ చేశారు. సుబ్బారెడ్డి గారు ఇద్దరు షర్మిలమ్మను పాదయాత్ర చేయాలని. అప్పుడు పాదయాత్ర చేయడం జరిగింది. అది పాదయాత్ర ఏదైతుందో 2014 కంటే ముందు. ఆ రోజు ఏమంటున్నారు ఇప్పుడు సజ్జల గారు కానీ కొడాలి నాని గారు కానీ ఆమె పాదయాత్ర చేసిన రిజల్ట్ రాలేదని. అయ్యా 9 లోక్సభ వచ్చాయి, 67 అసెంబ్లీ వచ్చాయి. అది మర్చిపోతున్నారు. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఆమె కానీ విజయమ్మ కానీ నేను అనుకుంటున్న ప్రచారం చేయరు. మీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మీరు ప్రచారం చేసుకోండి. ఎన్ని సీట్లు వస్తాయో చూడండి. 25 దాటే అవకాశమే లేదు. అధికారం కోల్పోవడం ఖాయము.